హాయ్ ఫుడీస్. ఈరోజు మన స్పెషల్ పూర్ణం బూరెలు అండి. ఇది లేకుండా పెళ్ళిళ్ళు జరిగేవి కాదు. అలాంటి పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందు రోజు ఒక పావు కేజీ పొట్టు మినపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మొన్నటి మార్నింగ్ 1 అవర్ ముందు పచ్చిశనగపప్పు నానబెట్టుకున్న తర్వాత ఈలోపు మనం తోపు కలుపుకుందాం. తోపు అంటే బూరెలు వేస్తాం కదా, అదనమాట. దానికి ఒక పావు కేజీ మినపప్పుకి 3 కప్పులు బియ్యం పిండి, ఒక చిన్న కప్పు బెల్లం తురుము కప్పేసి ఇంకొక సగం వేయండి, బాగుంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొంచెంగా నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా కొంచెంగానే కలుపుకోండి. అప్పుడే అది పలచన అవ్వకుండా ఉంటుంది, ఉండలు లేకుండా కలుపుకోండి. అప్పుడే బూరెలు చాలా బాగుంటాయండి. బెల్లం కూడా గడ్డలు లేకుండా కలుపుకోండి, లేకపోతే బూరెలు వేసేటప్పుడు నూనెలో బెల్లం చేదేస్తాను అనమాట. ఆ తర్వాత కుక్కర్ని 2-3 విజిల్స్ రప్పించండి చాలు. పప్పు అలా మెత్తగా అయితే చాలు. ఆ మెత్తగా అయిన వాటిలో వాటర్ ఎక్కువైతే వాటర్ తీసేయండి, లేకపోతే పూర్ణం పలచగా అయిపోద్ది. అప్పుడు ఒక కప్పుకి పావు కేజీ పచ్చిశనగపప్పుకి పావు కేజీ బెల్లం వేయండి, బాగుంటుంది. లేదా కొంచెం తీపి ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు. వేసి బాగా కలపండి, దగ్గరికి అవ్వాలి, పాకంలాగా రావాలన్నమాట. అలా వచ్చే వరకు సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. ఆ తర్వాత లాస్ట్లో దించే ముందు 2 యాలకుల్ని లేదా 3 ఫ్లేవర్ బాగుంటుంది వేసుకోండి. వేసి కలిపేసి వాటిని మనకి కావాల్సిన సైజులో చిన్న ఉండలు చేసుకోండి. తోపు ఎక్కువ తినని వాళ్ళు ఎక్కువ పూర్ణం పెట్టుకోవచ్చు, లేదంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉండలు చేసుకోవాలన్నమాట. ఆ ప్లేట్లో చల్లారి తీసుకుని మనం వాటిని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ తోపుని ఇందాక మనం కలుపుకున్నాం కదా, వరిపిండి తోపు, అది కొంచెం ముందుగానే కలుపుకుంటే నాని బూరెలు బాగా వస్తాయన్నమాట. చపాతీ పిండి స్ట్రక్చర్లోనే కలుపుకోండి. ఈలో పూర్ణం బూరెలు చేసుకుని పూర్ణాలు ఉండలు చేసుకుని మనం మినపప్పుని మెయిన్ ఇదేనండి. మినపప్పుని మనం బాగా గట్టిగా కాకుండా పలచగా కాకుండా చూసుకోవాలన్నమాట. అలాగే కలిపిన దాంట్లో మనం కలిపిన ఆ తోపు ఉంటుంది కదా, అది కలుపుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మనకి ఒక కప్పులకు వాటర్ తీసుకుని ఆ వాటర్లో మనం కలిపిన తోపు వేస్తే అది 3 వంతులు మొలగాలి, 1 వంతు తేలాలి. అలా తేలితేనే మనకి బూరెలు చాలా బాగా వస్తాయండి. ఆ తర్వాత ఏముంది, తోపుతో కలిపి బూరెలు వేస్తే బూరెలు చాలా బాగుంటాయండి వేడిగా తింటే. మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిసేపు హైలో తర్వాత సిమ్లో, అంతే, బూరెలు రెడీ అండి.